నందు ఎప్పట్లాగే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సీజన్ 9 కూడా వివాదంలోనే చిక్కుందని చెప్పుకోవాలి. విన్నర్ విషయంలో ప్రతిసారి కూడా ఫినాలే టైంకి ఎవరైతే ఎంటర్టైనర్స్ ఉంటారో వాళ్ళు దాదాపుగా వెనక పడిపోతున్నారు. మోస్ట్లీ పిఆర్ తోటి ప్రమోట్ చేయించుకున్న వాళ్ళు కావచ్చు, తన ఆటతోటో టాలెంట్ తోటో కొంతమేరకు ప్రజాభిమానం పొందిన వాళ్ళు కావచ్చు విన్నర్ గా మిగిలిపోతున్నారు. సో ఈ విషయంలో బిగ్ బాస్ కొంత అన్యాయం చేస్తున్నాడు అనే విమర్శ అయితే దాదాపుగా ప్రతి సీజన్ లో కూడా మనం వింటున్నాము. ఈ సీజన్ లో కూడా అదే జరిగింది. ఇమాన్యుయల్ విషయంలో సెలబ్రిటీలు కావచ్చు, ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ కావచ్చు, చిన్న తోటి నటీనటులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇమాన్యుయల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. మొత్తం బిగ్ బాస్ సీజన్ 9 కి తను ఎంటర్టైనర్ గా చాలా కష్టపడ్డాడు, టాస్కులు బాగా ఆడాడు, అన్ని విధాలా కూడా తను విన్నర్ అవటానికి లేదా టాప్ 3కి రావటానికి విన్నర్ రన్నర్ ఆ కేటగిరీలో అందరూ ఊహించుకున్నారు ఇమాన్యుయల్ ని. కానీ అనూహ్యంగా ఇక్కడ కామన్ మెన్ గా అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన కళ్యాణ్ పడాల విన్నర్ కావటం కొంత చర్చనీయాంశమైంది. అలాగే కళ్యాణ్ కి పోటీగా ఉన్న తనూజ, తను సెలబ్రిటీ, ఆల్రెడీ సీరియల్స్ లో నటించింది, పాపులర్ యాక్ట్రెస్. తనకి 2 రాష్ట్రాల నుంచి, ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అటు కర్ణాటక నుంచి కూడా మంచి ఓటింగ్ వచ్చిందనే చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా తనూజ చాలా ఓటింగ్ విషయంలో ఎప్పుడూ కూడా చాలా హై పర్సంటేజ్ లోనే ఉంది. కానీ అనూహ్యంగా చివరి 4-5 వారాల్లో కళ్యాణ్ పడాలాకి విపరీతమైన ఫాలోయింగ్ రావటం మొదలైంది, ఓటింగ్ పెరిగిందని కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో అన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ప్రైవేట్ పోల్స్ లో కావచ్చు, కళ్యాణ్ పడాలకి అనూహ్యంగా చివరి 4-5 వారాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. అలాగే డిమాండ్ పవన్ కూడా రీతు ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిన తర్వాత డిమాండ్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, టాస్కుల్లో తను పర్ఫామ్ చేసిన విధానం కావచ్చు, తను ఎంటర్టైన్ చేసిన విధానం, ఇవన్నీ కూడా డిమాండ్ పవన్ కూడా అనూహ్యంగా ఓటింగ్ పెరిగింది. అంటే రవిచంద్ర, అంటే మన ఆర్టీవీ నిర్వహించినటువంటి పోల్స్ లో కూడా, అంటే రెగ్యులర్ గా బిగ్ బాస్ కి సంబంధించి ఎవరు విన్నర్ అవుతారు అన్నప్పుడు ఒక 3 days బ్యాక్ వరకు కూడా తనుజాకి కళ్యాణ్కి టఫ్ ఫైట్ నడిచింది. ఆల్మోస్ట్ ఒక 5% అటు ఇటుగా ఉంది. కానీ మొన్న ఈవినింగ్ నుంచి నిన్నటికి పూర్తిగా చేంజ్ అయిపోయింది. కళ్యాణ్కి 100లో 65% సపోర్ట్ చేస్తే తనుజాకి 35%కి పడిపోయింది. అంటే అంత డిఫరెన్స్ రీజన్ ఏంటంటారు? అంత లాస్ట్లో అంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు అయి ఉండొచ్చు అంటారు? రీజన్ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఒకటి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అది కూడా కొంత ఇంపాక్ట్ చూపెట్టింది. కళ్యాణ్ పడాలా అనే వ్యక్తి మన ఆర్మీ నుంచి వచ్చారు, సోల్జరు, కామన్ మెన్ గా వచ్చాడు. తను దాదాపుగా నాన్ కాంట్రవర్సీగా ఉన్నాడు, ఎవరికి సపోర్ట్ చేయలేదు, ఎవరిని హర్ట్ చేయలేదు, తన టాస్క్లు తను ఆడుతూ మోస్ట్లీ ఆర్మీ డిసిప్లిన్ అనుకోవచ్చు, తన వ్యక్తిత్వం అనుకోవచ్చు, ఆ డిసిప్లిన్ తోటి తన పర్ఫార్మెన్స్ తోటి ప్రేక్షకుల్ని కొంతమేరకు ఆకట్టుకున్నాడని చెప్పుకోవాలి. తనకి తనూజ నాన్ లోకల్ అవ్వటం, నాన్ తెలుగు కావటం కొంతమేరకు కళ్యాణ్కి కూడా అడ్వాంటేజ్ అయింది. చివరి ఓటింగ్ చివరి 2-3 రోజుల్లో ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఒకటి బాగా తెరపైకి రావటం, సోషల్ మీడియాలో చర్చించుకోవటంతో కళ్యాణ్ పడాలకి ఓటింగ్ శాతం పెరిగిందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్ గా ఇమాన్యుయల్ కి అన్యాయం జరిగింది అంటూ కేవలం సామాన్య ప్రజలే కాకుండా ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ కానీ, జబర్దస్త్ లో వాళ్ళు కానీ, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు కదా. సో అంటే ఈ చర్చని మనం ఎలా చూడాలి? డస్ దిస్ ఇంపాక్ట్ ఎనీవే? అంటే ఇది నెక్స్ట్ టైంకి ఏదైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా, లేదంటే బిగ్ బాస్ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకి ఎప్పటిలాగానే కొనసాగుతాయంటారా? అంటే అసలు ఈ స్ట్రాటజీని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇమాన్యుయల్ విషయంలో మాత్రం జరిగింది చాలా మైనర్ ఓటింగ్ పర్సంటేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇమాన్యుయల్ ని ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో వచ్చిన పోల్ శాతంలో ఎప్పుడు చూసినా కూడా ఎలిమినేషన్ టైంలో కానీ, విన్నర్ కేటగిరీలో కానీ ఎప్పుడు కూడా 3rd, 4th లోనే ఉన్నాడు ఇమాన్యుయల్ అనేవాడు. 1st, 2nd పొజిషన్ లో ఎప్పుడు ఇమాన్యుయల్ ని మనం ఏ ఓటింగ్ లో కూడా మనం చూడలేదు. ఖచ్చితంగా ఫినాలే టైంకి తను కూడా టాప్ 3లో ఉంటాడు అనుకున్నాం. కానీ అనూహ్యంగా లాస్ట్ వీక్, బిఫోర్ లాస్ట్ వీక్ డిమాండ్ పవన్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, డిమాండ్ పవన్ చేసిన టాస్కులు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమేరకు ఇంప్రెస్ అయ్యి
చాలా మైనర్ ఓటింగ్ తేడాతోటి డిమాండ్ పవన్ 3rd పొజిషన్కి వెళ్ళాడు, ఇమాన్యుయల్ 4th పొజిషన్కి రావటం జరిగిందనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. అలాగే బిగ్ బాస్ టీం నుంచి కూడా మనకు అందిన సమాచారం. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి, ఎవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ విషయం మీద అనేది. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ గారి ఇండస్ట్రీ వాళ్ళు కూడా సహజంగా బిగ్ బాస్ గత సీజన్స్లో మనం ఎప్పుడు చూడలే ఇలాంటిది. గత సీజన్స్లో కొంతమందికి మేబీ కొంత అభిప్రాయాలు ఉండొచ్చు, పలానా వాళ్ళకి అన్యాయం జరిగిందని కానీ, పలానా వాళ్ళకి ఇంకొంచెం ఏదైనా పాజిటివ్ అయి ఉండాల్సింది అని కానీ, లేదంటే వాళ్ళకి అంత ఆ స్థాయి లేకపోయినా సరే టాప్ ప్లేస్కి వెళ్ళారని కానీ, ఇలా చాలా రకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పబ్లిక్గా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఫర్ ద ఫస్ట్ టైం ఇమాన్యుయల్ గురించి మాట్లాడుతున్నారు, అటు పబ్లిక్ మాట్లాడుతున్నారు, అటు సెలబ్రిటీస్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? డూ యూ థింక్ ది సేమ్? ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని మీరు కూడా అనుకుంటున్నారా? ఇమాన్యుయల్కి ఇంకొంచెం బెటర్ ప్లేస్ వచ్చి ఉండాల్సింది, ప్రైజ్ మనీ వచ్చి ఉండాల్సిందని మీరు కూడా అనుకుంటున్నారా? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్.